బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఇది మా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఈ రోజు మేము నైట్ డిన్నర్ లో చపాతీస్ లోకి బెండకాయ టమాటా కర్రీ అయితే చేసేసుకుంటున్నాము. బెండకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు వేసేసుకుందాం. పోపు దినుసులు అంటారు కదా, అవి వేసేసుకుందాం. అవి వేసేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత చిల్లీస్, ఆనియన్ వేసేసుకొని అవి కూడా కొంచెం లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని మొత్తం కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చేసే వరకు ఫ్రై చేసేసుకుందాం. ఈ లోపు బెండకాయలు కట్ చేసేసుకొని బెండకాయలు కూడా వేసేసుకుందాం. బెండకాయలు ఇవన్నీ కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. ఈ బెండకాయలు ఇవన్నీ మగ్గేలో టమాటాస్ అవి కట్ చేసేసి పెట్టుకుందాం. కొంచెం ఈ ఒక్క 5 minutes మగ్గడానికి టైం పడుతుంది. ఈ లోపు ఇవి మగ్గనిద్దాం. 5 minutes మగ్గిన తర్వాత మళ్ళీ ఒక్కసారి తీసేసి మళ్ళీ బాగా కలిపేసుకుందాం. కలిపిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని సరిపడా మళ్ళీ ఒకసారి కలిపేసి ప్లేట్ పెట్టేద్దాం. ఈ లోపు ఇవన్నీ బాగా మగ్గుతాయి అన్నమాట. బెండకాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసేసుకుందాం. ఒక్క 5 minutes మగ్గిపోతాయి అన్నమాట. ఇవి మగ్గే లోపు టమాటాలు కూడా వేసేసుకుందాం. టమాటాలు వేసుకొని టమాటాలు, కారం, కొంచెం గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసి కొంచెం మూత పెట్టేసి ఒక్క 5 minutes అలా వదిలేద్దాం. మూత పెట్టేసుకున్నాం కదా, మళ్ళీ ఒక్క 5 minutes తర్వాత మళ్ళీ తీసి బాగా కలిపేద్దాం. ఈ లోపు ఇంకొక 5 minutes స్టవ్ మీద పెట్టేసుకొని ఒక్క 5 minutes తర్వాత కట్ చేసేసుకుందాం. మా వీడియోస్ ఇప్పుడే చూస్తున్నారా అయితే ఫాలో చేసేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.